अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। అర్జునుడు ఇలా చెప్పెను, మీ జన్మ ఇప్పటిది, సూర్యుని జన్మ చాలా పురాతనమైనది. అయితే మీరు సూర్యునికి ఉపదేశించిన విషయము నేనెలా తెలుసుకుంటాను? అయితే పూర్వము రాజసూయ యాగ సందర్భములో అర్జునుడు భీష్ముని వంటి మహనీయుని ద్వారా శ్రీకృష్ణుని నిజమైన తత్వమును, ఇంకా వారు సాక్షాత్ పరమాత్ముడే అను సత్యము విన్నాడు. అయినా ఇప్పుడు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడుగానే చూస్తూ మీరు మొన్ననే పుట్టినారు కదా అని పలుకడానికి కారణమేమి? అందుకు కారణం ఈ విధంగా ఉండవచ్చు. సాక్షాత్ శ్రీకృష్ణుని ద్వారానే అతని అవ్యయ స్వరూపము గురించి తెలుసుకుందామని, ఇంకా ఈ ప్రశ్న ద్వారా సామాన్య జనుల మనస్సులోనున్న సంశయమును నివారించుటకు ఈ విధంగా అర్జునుడు వినయముగా అడుగుతున్నాడు. శ్రీకృష్ణమూర్తి కేవలము పాంచభౌతిక రూపము కాదు, వారు త్రికాలాబాధ్యులైన విశ్వవ్యాపకులైన పరమాత్మ. ఈ సృష్టిలో దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని 3 దృష్టులు కలవు. ఒక వ్యక్తిని చూడగానే అతని శరీరము, చర్మము, దాని అందచందములు, దాని పుట్టుక, జాతి, రంగు, ఆకారము మాత్రమే జ్ఞాపకమునకు వచ్చును. దీనినే దేహదృష్టి అంటారు. అతని పాండిత్యము, గుణగణాలు, శీలము మొదలైన వాటిని తలుచుకొనుట మనోదృష్టి. అతని నిర్మలమైన ఆత్మరూపమును చూడటమే ఆత్మదృష్టి అంటారు. ఈ ఆత్మదృష్టిని మహనీయులు కలిగి ఉంటారు. సామాన్యమైన మనుషులు దేహదృష్టిని, మనోదృష్టిని మాత్రమే కలిగి ఉంటారు. శరీరము, మనస్సు ప్రకృతి వల్ల పుట్టినవి, ఇవి అశాశ్వతము. ఈ 2 దృష్టులు సరైనవి కావు. కాబట్టి అందరూ ఆత్మదృష్టినే అభ్యసించవలెను.